జిల్లా పులివెందులలో మైనింగ్ వివాదం రాజకీయంగా వేడెక్కింది. పత్రికలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లి వద్ద మైనింగ్ విషయంలో యజమాని సరైన అనుమతులు లేకుండా తమ నాయకుల వద్ద 90 లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటూ ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డిని ఆశ్రయించి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ జరిగిందని, పలువురు నాయకులు వాటాలు పంచుకున్నారని ఆరోపణలు చేశారు. పులివెందులలో ఎక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందో చూపిస్తానని, ఎంపీ అవినాష్ రెడ్డికి దమ్ముంటే తనతో కలిసి రావాలని సవాల్ విసిరారు. తాను నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నానని, అక్రమ సంపాదన అవసరం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే మైనింగ్ యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈరోజు సాక్షిలో ఒక ఐటమ్, జనరల్గా అయితే సాక్షిలో వచ్చిన దాని గురించి కానీ దాని గురించి కానీ మేము మాట్లాడడం కూడా మానేశాము. కరెక్ట్ కాదు, ఇంతమందిని పిలిచి కూడా చెప్పే కాదు. అయితే ఏంటంటే సాక్షి వాళ్ళు ఆ రోజు వివేకానంద రెడ్డిని చెప్పి నారాసుర చరిత్రని మా చంద్రబాబు నాయుడు మా మీదనే రాసిన వాళ్ళు. వాళ్ళ గురించే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా తర్వాత నా మీద కూడా కొంత బాధ్యత ఉంది కాబట్టి, అసలు వాస్తవం ఏంది దాంట్లో చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరినీ పిలిచి ఈరోజు దాంట్లో వచ్చిన కథనానికి తర్వాత చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను. ఫస్ట్ వాళ్ళు తర్వాత అది వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లెకు అటువైపు దగ్గరగా నియంతుల్లా అనే ఒక ఆయనకు సంబంధించిన మైను. అతను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా లీడర్స్ చాగలేరు భాస్కర్ రెడ్డి, వేంపల్లి జయరామరెడ్డి అని వాళ్ళు అప్రోచ్ అయిపోయి 50-50లో అంటే ల్యాండ్ ఓనర్ కింద ఆయనకు 50% వీళ్ళు తీసి అదంతా చేసినందుకు, అంటే వాళ్ళని రైజింగ్ కాంట్రాక్టర్స్ అంటారు. రైజింగ్ కాంట్రాక్టర్కు దాని ప్రకారం వీళ్ళకి 50%, దాంట్లో ఒప్పందం క్లియర్గా అగ్రిమెంట్లో కూడా ఒప్పందం మాట్లాడుకొని వాళ్ళు మాకు పాత వాళ్ళకు ఇంత డబ్బులు కట్టాలి, ఇప్పుడు మీకు వాళ్ళ నుంచి ఆ పాత వాళ్ళు ఎవరైంది కూడా తర్వాత చెప్తా, వాళ్ళ నుంచి ఇంత డబ్బులు కట్టాలి కాబట్టి మాకు ఇంత అంటే దాదాపు వీళ్ళ శక్తి మేరకు 90 లక్షల రూపాయలు డబ్బులు కట్టి వీళ్ళు పని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి గిడ్డంగివారిపల్లి సుధాకర్ రెడ్డి అని, ఆయన కూడా మా తెలుగుదేశం లీడరే, ఆయనకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు.